హాయ్ అండి. ఈరోజు నేను సాంబార్ చేసుకున్నాను. కుక్కర్ తీసుకుని కందిపప్పు వేసేసుకుని మంచిగా వాష్ చేసుకుని 2 గ్లాసెస్ వాటర్ పోసుకుని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. తర్వాత నేను నానబెట్టిన చింతపండు పులుసు కూడా పోసేసి అవి ఉడికించుకుంటున్నానండి. తర్వాత వేరే స్టవ్ మీద బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకున్నానండి. తర్వాత నేను కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేసేసుకుని బాయిల్ చేసుకుంటూ ఉంటున్నానండి. తర్వాత దీనిలోకి నేను ముందుగా ఉడకబెట్టుకుని ఉంచుకున్న పులుసుని కూడా పోసేసుకున్నానండి. పోసుకుని కొంచెం సాంబార్ పౌడర్ కూడా వేసేసుకున్నానండి. అంతే. తర్వాత పోపు పెట్టేసుకున్నానండి. ఆ పోపుని సాంబార్లోకి వేసేసుకున్నానండి. అంతే. ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.